సివై పార్టీ అని క్లోజ్ చేశారు, యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న పార్టీస్ యొక్క యాక్టివిటీస్ అన్నీ మేము చూస్తూ ఖచ్చితంగా క్యాస్ట్ పాలిటిక్స్కే పెద్ద క్యాస్ట్లెస్ పాలిటిక్స్ని చూడలేమా తెలుగు రాష్ట్రాల్లో? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది అనే వార్తలు అండ్ మహిళా రిజర్వేషన్స్, వీటిపైన మీ ఒపీనియన్? క్యాష్లెస్ పాలిటిక్స్ అనేది ఇంతకు ముందే నేను చెప్పాను. కులం అనేది ఒకరు సృష్టించింది కాదు, లేదంటే ఒకరు ఎవరైనా నిర్మూలన చేస్తామనేది కూడా జరగని పని. కమ్యూనిటీ ఆధారంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఆర్థికపరమైన అంశాలు జరుగుతున్నాయి, అభివృద్ధి పరంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ వర్గాలైతే అన్యాయానికి గురవుతున్నారో, ఏ వర్గాలైతే వంచనకు గురవుతున్నారో ఆ వర్గాల తరపున నిలబడి పోరాటం చేయడం అనేది నా కర్తవ్యంగా భావిస్తాను. కాబట్టే ఈరోజు బీసీలకు సంబంధించిన అంశంలో ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న ఏంటమ్మా మీది? ఈరోజు కమ్యూనిటీ లేని వ్యవస్థను మనం చూడలేమా అంటే, కొన్ని అంశాలకు సంబంధించి కమ్యూనిటీని విడదీయలేము, కానీ యువతకు సంబంధించి, లేదంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించో, లేదంటే రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించో, ఇవన్నీ కూడా కమ్యూనిటీతో సంబంధం లేని అంశాలు. మీరు తీసుకున్నట్టయితే గతంలో కొన్ని రోజుల క్రితము నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో రైతుల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా బలవంతంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బీసీవై పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటం చేసింది. ఈ రైతుల్లో అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, ఇక్కడెక్కడ కమ్యూనిటీ రాదు. అదేవిధంగా యువతకు సంబంధించి, లేదంటే డిఎస్సి విద్యార్థులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన పోరాటం చేస్తే ఇక్కడ కమ్యూనిటీ రాదు. అదేవిధంగా రాజయ్యపేటలో ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అక్కడ కమ్యూనిటీ రాదు. సో కమ్యూనిటీ అనేది ఏదైతే వంచనకు గురవుతున్నారో, ఎక్కడైతే ప్రభుత్వాల ద్వారా మోసానికి గురవుతున్నారో అక్కడ ఆ అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కమ్యూనిటీ వస్తుంది, కానీ అన్ని అంశాల్లో కమ్యూనిటీకి రావడం లేదు. సో ఇది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. డీలిమిటేషన్ అనేది ప్రభుత్వము పరిపాలనలో విధానంలో భాగము. డీలిమిటేషన్ జరిగితే అది మా పార్టీకి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రామచంద్ర యాదవ్ గారు, ఏ పార్టీ అయినా పెట్టాలంటే